పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా, ఏం చేసినా కూడా అభిమానులకే కాదు, ప్రేక్షకులకందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఫీల్ అవుతారు. చిన్న మాట ఆయన నోట్లోంచి ఏది వచ్చినా కూడా. అలాగే ఇంకా ఫ్యాన్స్ అయితే ఆయనకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. ప్రతి దాన్ని వాళ్ళు అనుకరిస్తారు, అనుసరిస్తారు. ఆయన్ని ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాన్స్ అందరూ ఆరాధిస్తారు. తర్వాత ఇక రాజకీయ నాయకుడయ్యాక సామాన్య జనం కూడా జనసేనని చేసే ప్రతి మాటని వింటూ, ఆలోచిస్తూ, ప్రేరేపబడుతూ చాలా ముందుకు సాగుతున్నారు. ఇదంతా చూస్తూనే ఉన్నాం. ఇక ఈ పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే అభిమానుల వరకు ఆయన పరిపాలనలో బిజీగా ఉన్నారా? అంతకుముందు కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ పవన్ కళ్యాణ్ రీసెంట్‌గా చిత్ర పరిశ్రమ అలాగే థియేటర్లు వీటిల్ని ప్రక్షాళన చేయాలి అనే ఉద్దేశంతో వాటి మీద కొన్ని ఫైర్ ఆహ్, సే స్టేట్మెంట్స్ సెన్సేషన్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఆ దిశగా దర్యాప్తు కూడా చేయించి థియేటర్లని, చిత్ర పరిశ్రమని, తెలుగు సంస్కరించడానికి కూడా ఆయన ఆ దిశగా సాగుతున్నారని చెప్పాలి. అయితే ఇక 'హరిహర వీరమల్లు' ఈ సినిమా మనకి ఇప్పుడు ఇంక వచ్చేస్తుంది అంటే మనకి కర్టెన్ రైజర్ అంటారు కదా! దాంతో ఇంకా చాలా చాలా మనకి ఆసక్తి బాగా పెరిగిపోతుంది. రోజు రోజుకి బీపీ పెరిగిపోతుందంటే అలా పెరుగుతుంది. సినిమా గురించి మనకి ఆసక్తి ఆ రేంజ్‌లో పెరుగుతుందనమాట. అభిమానులందరూ నెక్స్ట్ ఏం వస్తుంది అప్డేట్, నెక్స్ట్ ఏం అప్డేట్ వస్తుంది, వాట్ ఈజ్ ఇంట్రెస్ట్ అంటే అన్ని కళ్ళు 'హరిహర వీరమల్లు' వైపే ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఫ్యాన్సు, అలాగే సినీ ప్రేమికుల కళ్ళన్నీ 'హరిహర వీరమల్లు' ఎప్పుడొస్తుందా? ఏం జరుగుతుందా? ప్రతి క్షణం దాని మీద ఉంది. అంత అవసరం అంటే అంతమంది ఫ్యాన్సు సినిమా పిచ్చోళ్ళు, ఇంకా మాట్లాడేది పవన్ కళ్యాణ్ పిచ్చోళ్ళు. తప్పేముంది దాంట్లో? వాళ్ళు అదే ఆశిస్తున్నారు. అదే దానికోసమే ఈ పరిపాలనలో ఇంకా ఆయన సినిమాలు చేద్దామా? వద్దా? మనం చేయలేము అనే పరిస్థితిలో కూడా పనిగట్టుకొని, సమయం వెచ్చించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పరిస్థితిలో ముందుకు సాగుతున్నప్పటికీ, ఈ కమిట్ అయినటువంటి 'హరిహర వీరమల్లు', 'ఓజీ' ఈ సినిమాలన్నీ కంప్లీట్ చేసేద్దాం. ఇంక ఇది సాగదీయడం మంచిది కాదు. అటు ప్రొడ్యూసర్‌లకు గాని, ఇటు ఫ్యాన్స్‌కి గాని ఇన్ని సార్లు మనం పోస్ట్‌పోన్ చేయడం అని ఆయన అకుంఠిత దీక్షతో, చిత్తశుద్ధితో ఈ సినిమా ప్రాజెక్ట్ పూర్తి చేసేద్దాం. మనం ఒప్పుకున్నామన్నట్టుగా కూడా ఉంది. దాంట్లో ఆయన చిత్తశుద్ధి అన్నాం కదా! సినిమాని 100% ఒక అద్భుతంగా ఇవ్వాలనే సంకల్పంతోనే ఆయన పనిచేస్తున్నారు ఇప్పటికి కూడా. అయితే ఇప్పుడు రీసెంట్ అంటే ఇప్పటికిప్పుడు అప్డేట్ చెప్పుకోవాలంటే ఆయన 'ఓజీ' షూటింగ్‌లో వెళ్తున్నారు. 'ఓజీ' షూటింగ్ ప్రతిరోజు చేసేస్తున్నారు. అది కంప్లీట్ చేసే పరిస్థితిలో ఉంది. అది కూడా తొందరలోనే సెప్టెంబర్‌లో కూడా రిలీజ్ చేసేయొచ్చని కూడా కొన్ని వార్తలు వినపడుతున్నాయి. ఇక రీసెంట్‌గా జూన్ 12న రాబోయే 'హరిహర వీరమల్లు' అని సినిమా చాలా సార్లు చెప్పుకున్నాం. మరొకసారి చెప్పుకున్న తప్పులేదు. 17థ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, అడ్వెంచర్ డ్రామా అనుకోవచ్చు. దీన్ని చేస్తున్నారు. ఇది ఆయనకి 100% దానికి మ ప్రాణం పెట్టి పనిచేసుంటారు. ఆ 'హరిహర వీరమల్లు' క్యారెక్టర్‌లో జీవించుంటారు. సినిమాకి ఎంత చేయాలో అంతా కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. కానీ ఆయనకి ఇప్పుడున్న టైంలో ఇటు పక్క పరిపాలనా బాధ్యతలు డిప్యూటీ సీఎంగా, అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్‌గా ఆయన చేస్తున్నటువంటి శాఖలన్నిటిని కూడా చూసుకుంటూనే ఈ సినిమాని బ్యాలెన్స్ చేస్తూ అలా ముందుకు సాగుతున్నారు. అయితే చాలా గొప్ప విశేషం ఏంటంటే అది ప్రతిభ కాబట్టి, ఆయన అభిమానులు కాబట్టి అందరూ మనం ప్రశంసించుకుంటే మన అభిమానిని మనం పొగుడుకుంటే పక్కడికొచ్చిన బాధేముంది? ఆయన కేవలం 4 గంటల్లో 'హరిహర వీరమల్లు పార్ట్ 1' 'స్వోర్డ్ అండ్ స్పిరిట్' అనే సినిమాకి డబ్బింగ్ పూర్తి చేశారట. కేవలం 4 గంటలు. రాత్రి 10 గంటలకు మొదలుపెట్టి 2 గంటల దాకా ఏకధాటిగా, ఏకబిగిన ఆ 4 గంటల్లో ఆ సినిమా డబ్బింగ్ ఆయన శాంతం ఆ సినిమా 2:30 గంటల్లో ఆ పాత్ర నిడివి ఎక్కువే ఉంటుంది. ఆయన మెయిన్ హీరో కాబట్టి. దానికి చాలా డైలాగులే ఉంటాయి. కానీ ఆయన 4 గంటల్లో ఇందాక చెప్పాను అకుంఠిత దీక్ష అని చెప్పి ఈ సినిమాని ఇవ్వాలి ప్రేక్షకులకి. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. మన వల్ల ఆలస్యం కాకూడదు అనుకున్నారు, ఏమనుకున్నారు గానీ దానికి కేవలం 4 గంటల్లో 4 గంటలు కేవలం ఎందుకంటున్నానంటే ఏ సినిమాకైనా హీరో పోర్షన్ ఎక్కువుంటుంది. అలాగే ఆ గాత్ర ధర్మం ఉంటుందిగా అలసిపోయి వచ్చిన తర్వాత షూటింగ్ అంతా చేసిన తర్వాత ఆ గాత్రం చాలా బావుండాలి. ఆ డబ్బింగ్‌కి అనువుగా ఉండాలి. వాళ్ళకి స్ట్రెయిన్ అవ్వకూడదు. చాలా అది స్పష్టంగా ఉండాలి. ఎన్నో ధర్మాలుంటాయి. ఎక్కడైనా సరే హీరోది తీసుకుంటే కనీసం 3, 4 రోజులు ఏ సినిమాకైనా సరే దీనికి ప్రతిభతో సంబంధం లేదు. గొంతుతో సంబంధం. ఎంత స్పీడ్‌గా ఎన్ని డైలాగులు చెప్పేసినా కూడా అక్కడ తెరపై ఆ సినిమా చూస్తూ ఉంటే దానికి ఆ ఎమోషన్‌లో, ఆ మూడ్‌లో, ఆ మాడ్యులేషన్‌తో చేయాలి. అందులో ఇది పీరియాడిక్ మూవీ ఏమో డైలాగ్స్ కూడా ఆ పరంగా ఉండొచ్చు. కానీ దీనంతట కేవలం మరి ఆయనకి ఎన్ని డైలాగ్స్ ఉన్నాయో మనకు తెలీదు గానీ,
సినిమా శాంతం పూర్తిగా నిడివి ఉంటుంది కానీ డైలాగ్స్ ఎక్కువుంటాయి. ఎంతున్నా కూడా 4 గంటలు అక్కడ నిలబడిన వ్యక్తి, డబ్బింగ్ థియేటర్‌లో నిలబడిన వ్యక్తి అది పూర్తి చేసి బయటికొచ్చారు. ఆయన ఆయన పాత్ర డబ్బింగ్ కూడా పూర్తయిపోయింది. ఇది మనందరికీ శుభవార్త. సో, ఇక ఎటువంటి ఆలస్యం అవ్వడానికి లేదు. ఇంక ఎటువంటి పవన్ కళ్యాణ్ నుంచి హరిహర వీరమ్మలకి అంటే ప్రమోషన్స్ ఎలా చేయాలి? ట్రైలర్ లాంచ్ ఎలా చేయాలి? ఇంతకుముందు వినపడుతున్న యోగి ఆదిత్యనాథ్ కూడా గెస్ట్‌గా వస్తారు ఈ సినిమాకి. ఆయన ఒక ఫైర్ బ్రాండ్ కదా! అలాంటి ప్రమోషన్స్ యాక్టివిటీస్‌లో ఈ 2 వారాల్లో ఆయన ఏదో ఒక 2 రోజులు ఆయన పాల్గొచ్చేమో కానీ, మిగిలినది 'హరిహర వీరమల్లు' పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించి మెయిన్ అంశమైన డబ్బింగు ఆయన వరకు 4 అవర్స్‌లో కంప్లీట్ చేశారు. ఇది ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కి అలాగే ఆ సినిమా కోసం నిరీక్షిస్తున్న అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ 'హరిహర వీరమల్లు' చిత్రమందు ఇప్పుడు మనందరికీ ఎక్స్ అనే వేదిక ఉంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పక్కర్లేదు. అడ్వర్టైజ్‌మెంట్ ఆ ఎక్స్‌లో ఎప్పటికప్పుడు అందరూ సోషల్ మీడియాని ఉపయోగించుకొని దాని యొక్క అప్డేట్స్ 'హరిహర వీరమల్లు' ఏ సినిమా అయినా అప్డేట్స్ వస్తాయి. ఇప్పుడు ప్రత్యేకించి ఇది హాట్ టాపిక్ కాబట్టి 'హరిహర వీరమల్లు' అప్డేట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ డబ్బింగ్ 4 గంటల్లో 'ఓజీ' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఇక్కడికొచ్చి రాత్రి 10 గంటల నుంచి 2 గంటల దాకా ఏకధాటిగా పూర్తి చేశారు అనే విషయాన్ని ఎక్స్ వేదికలో చిత్ర బృందం వెల్లడించింది. ఏమని చెప్పిందంటే పవన్ కళ్యాణ్ అన్‌స్టాపబుల్ ఫోకస్ అండ్ ఫైర్ అని అందులో ఒక డైలాగ్ చేసి 4 అవర్స్‌లో పూర్తి చేశాడని చెప్తూ ఏం చెప్పారంటే ఆహ్, పవర్ తుఫాన్, పవర్ స్టోర్మ్ అని రాశారు వాళ్ళు. పవర్ స్టోర్మ్ అంటే తుఫాన్ కదా! పవర్ స్టోర్మ్ రానుంది సిద్ధంగా ఉండండి. అడ్రినలిన్ చార్జ్డ్ రైడ్ జూన్ 19న జరుగుతుంది. మీరు వెయిట్ అండ్ సీ అన్నట్టుగా వాళ్ళు చాలా ఎమోషనల్‌గా ఇచ్చారు. ఎడ్రినలైన్ చార్జ్డ్ రైడ్ అంటే ఈ పదం మనం ఎక్కడ వాడతామంటే ఎడ్రినలిన్ రష్ అని గాని, ఎడ్రినలిన్ చార్జ్డ్ అంటే ఇప్పుడు మనకి ఒక వీరావేశంతో ఉండే రైడ్స్ జరుగుతాయి కదా! ఆ రైడ్స్ అంటే ఇప్పుడు బైక్ రేసెస్ గానీ, కారు ర్యాలీస్ గానీ, ఇలాంటి రేసులు గానీ జరుగుతాయి కదా! అక్కడ ఒక వీరోచితమైనటువంటి అది ఉద్వేగభరితమైనటువంటి అంటే యువకుల విన్యాసాలతో కూడినటువంటి ఉంటుంది కదా! అటువంటి సాహసపరమైన చిత్రం మీ ముందుకు రాదు. థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ క్రియేట్ చేసే సినిమా అని కూడా వస్తుంది. మీకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం ఈ ఎడ్రినల్ చార్జ్డ్ రైడ్ మీకు జూన్ 12న వస్తుంది అని చెప్పేసి వాళ్ళ ఇంకో ఆ వాక్యాన్ని కూడా చేశారు. ఇక్కడ 2 విషయాలు ఇక్కడ చెప్పాలి. పవర్ స్టోర్మ్ అంటే ఈయనందరూ పవర్ స్టార్ అంటారు. అది మనకు ఆయన బిరుదుగా చెప్పుకుంటే అక్కడ ఈయన అక్కడ ఇప్పుడు పార్లమెంట్‌లో ఒకసారి ఎందుకు మరి ఆయన నోటితో ఆయన అన్నారు గానీ, "ఏ పవన్ కళ్యాణ్ నహీ అంధీ" అన్నాడాయన. అంటే పవన్ కళ్యాణ్ ఒక తుఫాను, పవన్ కళ్యాణ్ కాదు తుఫాన్ అని చెప్పి ఆ రోజులో అక్కడ మన ప్రధానమంత్రి మోడీ గారే సంబోధించాడు ఆ రోజు. ఏదైతే పవన్ కళ్యాణే అంది అని చెప్పి. అలాగే ఇప్పుడు చిత్ర బృందం కూడా పవర్ స్టోర్మ్ రాబోతోంది. అంటే పవర్ తుఫాన్ రాబోతోంది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో. మీరు సిద్ధంగా ఉండండి. దాన్ని చూసి ఆనందించండి అన్న టైప్‌లో రాశారు. అంతే కాకుండా ఇందులో యూత్ అందరికీ నచ్చేటువంటి ఆ పదాలు అంటే ఇంగ్లీష్ పదాలే అడ్రినలైన్ చార్జ్డ్ రైడ్. అంటే ఎంతో సాహసోపేతమైనటువంటి ఉంటుంది ఇందులో. థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ మీ అందరికీ ఉంటుందని అర్థం వచ్చేటట్టుగా ఆ లైన్ కూడా కోట్ చేస్తూ చెప్పారు. ఇక ఈ సినిమా కోసం మరి ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి, అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి మాట్లాడుకుంటే గనక 'పవన్ కళ్యాణ్' సినిమా పాన్ ఇండియా మూవీగా ఇదే మొట్టమొదటిసారిది. అలాగే నాకు తెలిసి 'పవన్ కళ్యాణ్' సినిమా కూడా హైయెస్ట్ బడ్జెట్ అయిన సినిమా కూడా ఇదే. సరే కారణం ఏదైనా 5, 6 ఏళ్ళు సినిమా ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల, గెలిచిన తర్వాత అధికారం చేపట్టడం వల్ల 5 ఏళ్ళు, 6 ఏళ్ళు పట్టి ఉండొచ్చే కానీ, ఆ సినిమాకి కావాల్సినటువంటి ఆకర్షణలు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇంకోటేంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండడం, ప్రధానమంత్రిని అభినందించడం, ఇవన్నీ మన భారతదేశం అంతా చూపిస్తుంది కాబట్టి, ఈ బాలీవుడ్‌లో కూడా పవన్ కళ్యాణ్ నుంచి వస్తుంది ఈ సినిమా అంటే వాళ్ళు కూడా ఆసక్తికరంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా ఈ పవన్ కళ్యాణ్ నిజంగా కూడా పాన్ ఇండియా స్టార్ కాదు. ఆయన మూవీలో ఇది పాన్ ఇండియా మూవీ అనుకుంటాం కాబట్టి, మొత్తం అందరికీ కూడా పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పరిచయం అయ్యాడు. ఎందుకంటే మహారాష్ట్ర ఎలక్షన్స్‌లో వెళ్ళినప్పుడు గాని, తర్వాత రీసెంట్‌గా తరచుగా మన మద్రాసు వెళ్ళి మొన్న వన్ ఎలక్షన్ ఇది ఉంది కదా! ఆ క్యాంప్‌కి వెళ్ళాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ క్యాంప్‌కి వెళ్ళి ఆహ్, మ మద్రాసులో మాట్లాడిన విషయం గాని, అంతకుముందు కేరళ రాష్ట్రం వెళ్ళిన సందర్భంలో గాని, ఈయన మొత్తం భారతదేశాన్ని అందరికీ ఒక పొలిటీషియన్‌గా పవర్‌ఫుల్ ఫైర్ బ్రాండ్‌గా పొలిటీషియన్‌గా అందరికీ మోడీ గారికి చాలా ఇష్టమైన వ్యక్తిగా కూడా ఫోకస్ అయ్యి ఉన్నాడు ఇప్పటికే.
ఆయన మీద ఒక అందరికి ఇండియాలో భారతీయులందరికీ కూడా పవన్ కళ్యాణ్ అంటే ఒక ఇప్పుడు పరిచయ వాక్యాలు అక్కర్లే. ఇంతకుముందు సౌత్ ఇండియాలో తెలుగుకు సంబంధించిన ఒక స్టార్‌గా మాత్రమే తెలుసు ఈరోజు. కానీ భారతదేశం అంతా ఎన్‌డీఏలో ఉన్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడుగా ఈయన అందరికీ పరిచయం. కాబట్టి వీళ్ళందరూ కూడా మొత్తం దేశంలో ఉన్నటువంటి ఈ సినిమాని ఎందుకు మాట్లాడేది పాన్ ఇండియా సినిమా కాబట్టి తెలుగు, మన పక్క రాష్ట్రం తమిళ్, కన్నడ, మలయాళం అది కాకుండా హిందీ. ఈ భాషలో 5 భాషల్లో జూన్ 12న థియేటర్‌లో రాబోతోంది. కాబట్టి ఇంకో అది అతిశయోక్తి ఏం లేదు. పవన్ కళ్యాణ్ అందులో ఈ పీరియాడిక్ మూవీస్‌కి బాలీవుడ్ కూడా బాగా ఆదరిస్తుంది. ఇంతకుముందు చూసాం. 'ఛత్రపతి ఛావా' సినిమాను కూడా వాళ్ళు దగ్గరగా ఓన్ చేసుకున్నారు. ఈ సినిమాలో కూడా మనకి ఆ చిత్ర బృందం చెప్పినట్టుగా సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు అన్నిటికి పెద్దపీట వేశారు అని చెప్పడంతో మొత్తం భారతదేశం అంతా కూడా ఈ సినిమాని ఆదరిస్తారు. అలాగే ఎదురు చూస్తున్నారు కూడా మనం భావించొచ్చన్నమాట. సో, ఈరోజు పవన్ కళ్యాణ్ అప్డేట్ ఇది. ఇది. ఇది అవసరమా? అంటే అవసరమే. ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి, ప్రతి చిన్న అప్డేట్ కూడా వాళ్ళకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఎంతో ఉద్వేగాన్ని కలిగిస్తుండలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకి ప్రతీదీ అది మూమెంటే. ఈ హిస్టారికల్ మూవీ గురించి, పీరియాడిక్ మూవీ గురించి ఈ క్షణం గురించి వాళ్ళు చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారని కూడా మనం అనుకోవచ్చనమాట. ఇక ఎప్పటికప్పుడు చెప్పుకుంటూనే ఉన్నా, ఎప్పటికప్పుడు వింటున్నాను. అందరికి విషయాలు ఈ సినిమాలో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్, గ్రేట్ టెక్నీషియన్స్ అంతా పనిచేశారు కాబట్టి, ఇది ఒక అద్భుతమైన చిత్రరాజంగా అందుకే పాన్ ఇండియా అన్నారు కాబట్టి, అక్కడ ఆర్టిస్టులు బాబీ డియోల్ గాని వీళ్ళందరూ కూడా ఈ సినిమాలో బాలీవుడ్‌కి సంబంధించిన ఆర్టిస్టులు కూడా చాలామంది పనిచేయడం, ఇదంతా చాలా ముందు జాగ్రత్త తీసుకొని రత్నం గారు, ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం గారు, వాళ్ళ బ్రదర్ దయాకర్ రావు గారు వీళ్ళంతా కలిసి దీన్ని చాలా ప్లాన్డ్‌గా లేట్ అవుతున్నా కూడా సమయం పాటిస్తూ, సహనం పాటిస్తూ ఒక మంచి సినిమా మనం ఇవ్వాలి. భారతదేశంలో పాన్ ఇండియా మూవీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు నిజమైన సినిమా హ్మ్, చేయాలి పవన్ కళ్యాణ్ గారితో సంకల్పంతో ఎక్కడా కూడా వాళ్ళు నిరాశ చెందకుండా అలా ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి డెఫినిట్‌గా ఒక పెద్ద హిట్ పవన్ కళ్యాణ్‌తో తీసామన్న అనుభూతి, అలాగే ఆ రకంగా ఆర్థిక సంతృప్తి కూడా ఈ సినిమా ఇస్తుందని భావించొచ్చు. కాబట్టి మరొక్కసారి చిత్ర బృందం ఇచ్చిన అప్డేట్‌కి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ, చిత్ర బృందానికి ఈ సినిమా డెఫినిట్‌గా సక్సెస్ అవుతుందని వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ మనం సెలవు తీసుకుందాం. జై హో బట్ పవన్ సార్ కళ్యాణ్.